హాయ్ అండి, నమస్తే. నేను మీ కామాక్షి. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్. ఈరోజు మనం రంజాన్ సందర్భంగా నెల్లూరు స్టైల్ దమ్కా సేమియాని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి. దానికోసం ఇక్కడ నేను సేమియాని తీసుకుంటున్నాను. ఇది చాలా థిన్గా ఉంటుందండి. సేమియా రోస్టెడ్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 250 గ్రామ్స్ తీసుకున్నానండి సేమియా. సో చూసారు కదా, రోస్టెడ్ తీసుకున్నాను అనమాట. థిన్ సేమియా తీసుకోవాలి. మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ నేను 250 గ్రామ్స్ సేమియాని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా తుంచుకోవాలి. ఇవి సేమియా బాగా పొడవుగా ఉంటాయి కాబట్టి వీటిల్ని చిన్న చిన్నగా తుంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాజు, కిస్మిస్ని తీసుకుంటున్నాను. ఇంకా మీరు కావాలంటే మెలన్ సీడ్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిని బాగా కాస్త వేగించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సేమియాని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఆల్రెడీ రోస్టెడ్ సేమియాని తీసుకున్నా కూడా కాసేపు దీన్ని రోస్ట్ చేసుకొని యూస్ చేయాలి. ఇక్కడ 2 నిమిషాలు మనం వీటిని బాగా రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని దీన్ని కాస్త ఎర్రగా వేయించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇది కాస్త ఎర్రగా వేగుతుంది. చూసారు కదా, 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కొలత ఎట్లా అంటే 250 గ్రామ్స్ నేను సేమియాని తీసుకున్నాను కదా, 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అండ్ షుగర్ వచ్చేసి 500 గ్రామ్స్ తీసుకోవాలి. షుగర్ అంటే మనం తీసుకున్న సేమియాకి డబుల్ క్వాంటిటీ షుగర్ని ఇక్కడ మనము యూస్ చేస్తున్నాము. అదే మీరు 500 గ్రామ్స్ తీసుకున్నారనుకోండి ఈ సేమియా, మీరు కేజీ పంచదారని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా సేమియాలోకి కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెడితే ఈ ఆవిరికి షుగర్ బాగా మెల్ట్ అయ్యి కరుగుతుంది. తర్వాత ఇందులోకి నేను ఇలాచీకి బదులు ఎసెన్స్ని యూజ్ చేస్తున్నానండి. కార్డమాన్ ఎసెన్స్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఈ సేమియా కాస్త కలర్ఫుల్గా కనపడడం కోసం ఒక 2-3 డ్రాప్స్ ఇందులోకి రెడ్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. ఈ విధంగా అన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా కలిపి తర్వాత దీనిపైన మూత పెట్టి 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఈ సేమియా అనేది బాగా ఉడకాలి. ఈ విధంగా సేమియా బాగా ఉడికింది అన్నప్పుడు పచ్చికోవా తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చికోవా కూడా 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇక్కడ 250 గ్రామ్స్ సేమియాకి మనము 500 గ్రామ్స్ వచ్చి షుగర్ యూజ్ చేస్తున్నాము. అలానే 200 గ్రామ్స్ వచ్చేసి మనం కోవాని యూజ్ చేస్తున్నాము. ఈ కోవా మనం యూజ్ చేసేటప్పుడు 10 మినిట్స్ బిఫోరే రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు ఉంచి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సేమియాలోకి వేస్తే ఇది త్వరగా మెల్ట్ అయిపోతుందండి. ఈ వేడికి కోవా బాగా కరిగిపోతుంది. 2-3 నిమిషాలు మూత పెట్టుకొని తీస్తే కోవా అనేది ఈ విధంగా సెట్ అయిపోతుంది. తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాలు దమ్ పెట్టేసి మనం సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ నెల్లూరు రంజాన్ స్పెషల్ స్వీట్ దమ్కా సేమియా రెడీ. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇది నెల్లూరులో రంజాన్ పండగకి కంపల్సరీగా చేసుకునే స్వీట్ అండి. అండ్ చాలా ఫేమస్ కూడా అన్నమాట దమ్కా సేమియా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి. టేక్ కేర్.